అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రపంచంలోనే అత్యధికంగా టెలికాం వినియోగదారులున్న దేశంగా చైనా ఉండగా ఆ తరువాతి స్థానంలో ఇండియా ఉంది. ఏ మొబైల్ వినియోగదారుడికైనా ఈ టెలికాం వ్యవస్థకి అలవాటు పడాల్సిందే. అయితే ప్రస్తుతం కోట్లలో వినియోగదారులున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్ కి టెలికాం రంగంలో గట్టి పోటీ రానుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ భారత మార్కెట్ పై గురిపెట్టారు. ఇందులో భాగంగానే భారత్లో త్వరలో టెలికాం రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ రంగంలో దిగ్గజాలుగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలకు పోటీగా ఎలాన్ మస్క్ స్టార్లింక్ ను తీసుకొస్తున్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీగా ఈ స్టార్లింక్ రూపొందించబడింది. మొదటగా స్టార్లింక్ పైన నియంత్రణ తనిఖీలు, పరీక్షలను క్లియర్ చేసిన అనంతరం భారత్లో ప్రవేశపెట్టడానికి లైసెన్స్ పొందుతుందని అధికారులు చెప్తున్నారు. ఇందుకు గాను డిఓటి ద్వారా లెటర్ ఆఫ్ ఇంటెంట్ టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వారి ఆమోదం కోసం పంపుతారు. దీని తరువాత శాటిలైట్ కమ్యూనికేషన్స్ వింగ్ నుంచి స్టార్లింక్ ఆమోదం జారీ చేయబడుతోంది. అయితే గతంలో స్టార్లింక్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్ ద్వారా తన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తు ఆమోదం పొందితే వన్ వెబ్, రిలయన్స్ జియో తర్వాత ఈ లైసెన్స్ ను పొందిన భారతదేశంలో ఇది 3వ కంపెనీ అవుతోంది. ఈ స్టార్లింక్ సాధారణంగా 25 నుంచి 220 MBPS వరకు డౌన్లోడ్ వేగాన్ని అందిస్తోంది. అయితే అప్లోడ్ వేగం సాధారణంగా 5 నుంచి 20 MBPS వరకు ఉంటుంది. స్టార్లింక్ వెబ్సైట్ ప్రకారం మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లడానికి స్టార్లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్ 5G కాకుండా 4G వేగాన్ని అందించే విధంగా కసరత్తు చేస్తున్నారు ఎలాన్ మస్క్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.